షిరిడి యాత్ర యొక్క లక్షణములు. బాబా ఆజ్ఞ లేనిదే ఎవరునూ షిరిడి విడవలేకుండిరి. బాబా ఆజ్ఞకు వ్యతిరేకంగా పోయినచో అనుకోని కష్టములు వచ్చుచుండేటివి. బాబా ఆజ్ఞను పొందుటకు వారి వద్దకు భక్తులు పోయినప్పుడు బాబా కొన్ని సలహాలు ఇచ్చుచుండేటివారు. ఈ సలహా ప్రకారము నడిచి తీరవలను. వ్యతిరేకంగా పోయినచో ప్రమాదములేవో తప్పక వచ్చుచుండేటివి. ఈ దిగువ అట్టి ఉదాహరణలో కొన్ని ఇచ్చుచున్నాను. తాత్యా కోతే పాటిల్. ఒకనాడు టాంగాలో తాత్య కోపర్గాం సంతకు వెళ్ళుచుండెను. తొందరగా మసీదుకు వచ్చి బాబాకు నమస్కరించి కోపర్గాం సంతకు పోవుచుంటినని చెప్పెను. బాబా ఇట్లనెను, తొందరపడవద్దు, కొంచెం ఆగుము. సంత సంగతి అటుండనిమ్ము, పల్లె విడిచి బయటకు పోవలదు. అతని ఆతురతను చూసి మాధవరావు దేశపాండేనైనా వెంట తీసుకొని పొమ్మని బాబా ఆజ్ఞాపించెను. దీనిని లెక్క చేయక తాత్య వెంటనే టాంగాను వదిలెను. 2 గుర్రములతో, ఒకటి క్రొత్తది, మిగిలిన చురుకైనది. అది ₹300 విలువ చేయును. సావుల్ బావు దాటిన వెంటనే అది వడిగా పరిగెత్తను. కొంత దూరము పోయిన పిమ్మట కాలు బెనికి అది కూలబడెను. తాత్యాకు పెద్ద దెబ్బ తగలలేదు, కానీ తల్లి ప్రేమ గల బాబా ఆజ్ఞను జ్ఞప్తికి తెచ్చుకొనెను. ఇంకొకప్పుడు కొల్హారు గ్రామమునకు పోవునప్పుడు బాబా ఆజ్ఞను వ్యతిరేకించి టాంగాలో పోయి ప్రమాదమును పొందెను.